టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం లొకేషన్కి నియర్ బై మన దగ్గర ఒక ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్లో మనకి ఒక 3 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు ఈ జీపీఎస్ ఈ ప్రజెంట్ వచ్చేసి ఈ జీపీఎస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇది మనకి 100 ఫీట్ రోడ్ అండి. మనకి మాస్టర్ ప్లాన్ 150 ఫీట్ రోడ్ ఉంది. సో మనకి ఈ రోడ్డుకు చాలా నియర్ బై, అంటే ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుందండి. చాలా నియర్ బై మనకి మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి క్రౌన్ సిటీ అండి. సో డిటీసీపీ ఓల్డ్ లేఅవుట్. సో ఇందులో మనకు మన దగ్గర 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ క్రౌన్ సిటీకి ఆపోజిట్లోనే మనకి కుటీర్ అని చెప్పేసి మనకి ఇది ఒక లేఅవుట్ అండి. సో ఇందులో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయి. సో అలానే ఇక్కడ కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి మనకి యాజ్ ఆఫ్ నో ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిన హౌసెస్ అండి. ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్. సో ఆల్రెడీ ఇక్కడ రెంట్స్ కూడా వస్తున్నాయి. సో జస్ట్ మనకి ఈ డిటీసీపీ లేఅవుట్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్కి చాలా నియర్ బై ఆపోజిట్లోనే మనకు ఈ విప్రో సెజ్ మనకి ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ అయితే ఉంటుందండి దీనికి నియర్ బై. సో ఆల్రెడీ చాలా ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అయింది ఇక్కడ. సో మనకి ఈ క్రౌన్ సిటీలో మీకు ఏదైతే నేను పాయింట్అవుట్ చేసి చూపిస్తానో ఇది మనకి లేఅవుట్, ఫుల్ లేఅవుట్ అండి. సో ఈ లేఅవుట్లో 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. సో మహేశ్వరం టౌన్కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో రెడీ టు కన్స్ట్రక్షన్. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఈ లేఅవుట్ 100% వర్త్ఫుల్ అండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. నేను మీకు ఈ వీడియోలో లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ ఉందో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా మనకి మొత్తం కూడా బీటీ రోడ్స్ ఉంటాయండి. సో చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి ప్రాజెక్టు కొంచెం పాతబడిపోయి ఉంటుందండి. సో జస్ట్ మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. నేను డైరెక్ట్గా ప్లాట్ లొకేషన్ దగ్గర ఉండి నేను మీకు ప్లాట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఇందులో అవైలబుల్ ఉందండి, అవైలబుల్ ఫర్ సేల్కి ఉంది. నేను సేల్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. జస్ట్ మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కానీ లేదా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో దీనికి ఆనుకొని హెచ్ఎండిఏ లేఅవుట్స్లో కంపేర్ టు దిస్ ఈ ప్రాజెక్ట్తో కంపేర్ చేసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే చాలా హై ప్రైసెసే ఉన్నాయి, బట్ ఇందులో కొద్దిగా తక్కువ ప్రైసెస్ అయితే ఉన్నాయండి. సో మహేశ్వరం ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అవుతుంది కాబట్టి 100% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇందులో అన్నీ కూడా 40, మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ 60, ఇంటర్నల్ రోడ్స్ 40, 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో పార్క్స్ కూడా ఇందులో ఉంటాయండి. సో మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.